హాయ్ ఆల్, కుంకుడుకాయలతో షాంపూ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 10 to 15 కుంకుడుకాయలు తీసుకోవాలి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కుంకుడుకాయని రాయితో కొట్టి దానిలో ఉండే సీడ్ని సపరేట్ చేసి ఆ కుంకుడుకాయల్ని ఒక గిన్నెలో వేసుకుంటాం. ఇలా అన్ని కుంకుడుకాయలు చేసేసాక ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకుంటాం. నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నీళ్ళంతా బాగా చల్లారాక కుంకుడుకాయలు కూడా మెత్తబడి ఉంటాయి. అప్పుడు ఒక మిక్సీ జార్లో కుంకుడుకాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటాం. ఇలా పేస్ట్ అయ్యాక ఈ కుంకుడుకాయల పేస్ట్ని ఆ వాటర్లోనే కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ పోసి బాగా కుంకుడుకాయల్ని స్క్వీజ్ చేసుకుంటాం. ఇలా చేసినప్పుడు ఆ కుంకుడుకాయల్లో ఉండే సాపోనిన్ అంతా వాటర్లోకి మిక్స్ అవుతుంది. దీన్నే కుంకుడుకాయ రసం అంటారు. ఒక 2 to 3 minutes తర్వాత ఈ కుంకుడుకాయల రసం అంతా ఒక మగ్గులోకి ఫిల్టర్ చేసేసుకుంటాం. ఇలా ఒక 2 to 3 times చేస్తాం. సెకండ్ టైం, థర్డ్ టైం కొంచెం వాటర్ పోసుకొని కుంకుడుకాయల్ని బాగా స్క్వీజ్ చేసుకుంటాము. అప్పుడు మనకి కావలసినంత కుంకుడుకాయల రసం వస్తుంది. సో ఈ కుంకుడుకాయల రసం సేమ్ షాంపూ ఎలా యూస్ చేస్తామో అలాగే హెయిర్కి యూస్ చేస్తాము. హెయిర్ అంతా వెట్ చేసి ఒకసారి ఆ కుంకుడుకాయల రసంతో లైట్గా రబ్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత నీళ్ళు పోసేసి సెకండ్ టైం కుంకుడుకాయల రసంతో హెడ్ బాత్ చేస్తే నురుగు రావడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ టైం రాలేదంటే థర్డ్ టైం కూడా అలాగే చేయాలి. Thank you for watching my video.